చూపు హైదరాబాద్ వైపు తిరిగేలా గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలోనే ఎందుకు జరుగుతుందో తెలుసా? అదే హైదరాబాద్ ఫ్యూచర్ కాబట్టి, దీని వెనుక ఊహించిన విజన్ దాగుంది కాబట్టి, ఇలాంటి అద్భుత నగరం భవిష్యత్ తరాలకు అవసరం కాబట్టి. ఇప్పటికే మహానగరాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అనేకం మన దేశంలోనే వృద్ధి చెందాయి. అవే సక్సెస్ స్టోరీలు ఈ ఫ్యూచర్ సిటీకి ప్రేరణగా మారాయి. అందులో దేశ రాజధాని ఢిల్లీ, తర్వాత న్యూఢిల్లీ, నోయిడా, గుర్గ్రామ్ ఎలా పరిడవిల్లుతున్నాయో చూస్తున్నాం. ముంబైకి నవీ ముంబై, అలాగే కోల్కతాకు అనుబంధంగా న్యూ టౌన్, బెంగళూరు కు వైట్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ సిటీ, అహ్మదాబాద్ కు గాంధీనగర్, చండీగఢ్ కు మొహాలి, ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలోనే ఆల్రెడీ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీలుగా విస్తరించింది. అయినా మన రాష్ట్రానికి మరొక కొత్త నగరం అవసరం. అది పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కావాలి. ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీ సంకల్పం. హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు ధీటుగా రూపుదిద్దుకోవాలంటే, వారితో పోటీ పడాలంటే ఒక అల్ట్రా మోడర్న్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ఒక గ్లోబల్ కాస్మోపాలిటన్ సిటీ కావాలి. ఎందుకంటే నగరీకరణ పెరుగుతుంది, నగరాలు విస్తరిస్తున్నాయి, ఉపాధి, విద్య, వైద్యం, వినోదం, పౌర సదుపాయాలు అనే ముఖ్యమైన అవసరాలుగా మారాయి. కానీ ప్రస్తుతం నగరాలపై ఈ వలసల భారం పెరుగుతుంది. రద్దీ, ట్రాఫిక్, కాలుష్యం, ఇరుకుదనం, డ్రైనేజీ, పారిశుధ్యం, చెత్త సమస్యలే కాదు, తాగునీరు, విద్యుత్తు, రవాణా వంటి మౌలిక సదుపాయాల మీద కూడా భారీ ఒత్తిడి ఏర్పడింది. కాబట్టి శివారు నగరాలు తప్పనిసరిగా కావాలి. అవి రాబోయే రోజులకు సరిపడేలా కొత్త సాంకేతికతల్ని, ఆధునికతల్ని, ఉపాధి అవకాశాల్ని అందిపుచ్చుకునే విశ్వ నగరాలుగా కావాలి. ఎస్, ఫ్యూచర్ సిటీ ఆ దిశలో సంకల్పించింది. అందుకే ఫ్యూచర్ సిటీ ఒక అవసరం, ఓ అవకాశం, ఓ స్వప్నంగా ప్రభుత్వానికి మారింది. అయితే ఇప్పటికే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విస్తరింపజేయబడిన సైబరాబాద్ ఎంత ప్రఖ్యాతి పొందిందో మనం చూడొచ్చు. అంతేనా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలు అదనంగా ఉన్నాయి. అయినా అవి సరిపోవడం లేదు. అందుకే మరో శివారు నగరం కావాలి. అదే ఫ్యూచర్ సిటీ. సీఎం రేవంత్ రెడ్డి గారు కాన్సంట్రేషన్ చేస్తున్న భారత్